బ్యాగ్లో డబ్బు నగలతో ఎక్స్క్లూజివ్ వీడియో కూకట్పల్లి విమెన్ రేణు అగ్రవాల్ ఇన్సిడెంట్ లేటెస్ట్ అప్డేట్. హైదరాబాద్ కూకట్పల్లి స్వాన్లేక్ అపార్ట్మెంట్లో సంచలనం రేపిన రేణు అగర్వాల్ హత్య కేసు మరింత షాకింగ్ విషయాలను బయటపెడుతోంది. 50 ఏళ్ల గృహిణి రేణు అగర్వాల్ను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు ఇంటి పనివారు దారుణంగా హత్య చేశారు. బ్యాగ్లో డబ్బు నగలతో నిందితుల పరారీ. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం నిందితులు రేణు అగర్వాల్ను కాళ్లు కట్టి గొంతుకోసి హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలు దాదాపు 4 తులాలు అలాగే సుమారు ₹1,00,000 నగదు ఒక బ్యాగ్లో వేసుకుని పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్లో నిందితులు బ్యాగ్ పట్టుకుని బయటకు వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఇదే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వీడియోగా బయటకు వచ్చింది. పోలీసులు మాన్హంట్ ప్రారంభం. ప్రధాన నిందితులు హర్ష, కోల్కతా నుండి వచ్చిన వర్కర్, మరియు రోషన్, అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్లో పనిచేస్తున్న సిబ్బంది అని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ నేరం చేసిన తర్వాత బైక్పై పారిపోయినట్లు ఫుటేజ్లో కనిపించింది. నిందితులు జార్ఖండ్ వైపు పారిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పోలీసులు విస్తృత మాన్హంట్ ప్రారంభించారు. ప్రజల్లో భయం, ఆందోళన. స్వాన్లేక్ వంటి గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటి ఘోర హత్య జరగడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఇంట్లో పనిచేసే సిబ్బంది వెరిఫికేషన్ తప్పనిసరి అని పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్స్క్లూజివ్ వీడియోలో బయటపడిన బ్యాగ్లో డబ్బు, బంగారం సీన్ ఈ కేసుకు కీలక ఆధారంగా మారింది. పోలీసులు త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.